నేత ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో ఉంటూ వైసీపీ నాయకులతో సంబంధాలు కొనసాగిస్తున్న నర్సీపట్నం క్యాడర్పై చింతకాయల విజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా జరిగిన కార్యకర్తల భేటీలో మాట్లాడుతూ సొంత క్యాడర్ తీరుపై ఆయన అసంతృప్తి వెళ్లగక్కారు. వైసీపీ నాయకులతో సంబంధాలు కొనసాగిస్తే పేగులు తీసి రోడ్డు మీద పడేస్తానంటూ వారిని హెచ్చరించారు. వైసీపీ నాయకులతో మాట్లాడినా శుభకార్యాలకు వెళ్లినా ఊరుకునేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రైట్ గా ఇదే అంశంపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. సార్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ ఝాన్సీ. మీరన్నట్టుగా చింతకాల అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పుట్టుక నుంచి ఆయన రాజకీయ ప్రయాణం ఆ పార్టీతోనే కొనసాగింది. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది, కేవలం టీడీపీ నాయకులతోనే కాదు, అనేక పార్టీల వాళ్ళతోటి కూడా సన్నిహిత సంబంధాలు, అలాగే స్నేహపూర్వక సంభాషణలు సుదీర్ఘకాలం చూసాం. బట్ ఇవాళ విచిత్రమైనటువంటి రాజకీయం చూస్తున్నాం. ఎవరు మాట్లాడారు ఆ విచిత్రమైనటువంటి రాజకీయం? అభ్యంతరకరమైనటువంటి మాటలు, వ్యాఖ్యలు. హూ ఇస్ దట్ గై? అయ్యన్న పాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్. ఆయన ఆ పార్టీకి, టీడీపీ పార్టీకి కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయన మాట్లాడాడు ఒక సభలో. అదొక్కసారి చూసిన తర్వాత దాని మీద నేను మాట్లాడతా. పీసీఆర్ ఒక్కసారి చూపించండి. మళ్ళీ గొడవ అవుతే ప్రెస్టేజ్ నాకు, నీకు లేదు. పండగ అయిపోయిన వెంటనే కొంతమంది చూస్తున్నాను వైఎస్ఆర్సీపీ వాళ్ళతో మాట్లాడేస్తారు సిగ్గు లేకుండా. ఇంతకుముందు అంటే ఉండేది, పక్క పార్టీ వాడు పెళ్ళికి వెళ్ళడం, పక్క పార్టీ వాడితో మాట్లాడడం, ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు కానీ సిగ్గు, లజ్జ ఏమైనా ఉంటే, మానవత్వంతో పుట్టుంటే మాట్లాడొద్దు. మీరు చెప్తున్నాను అమ్మాయి, ఇంకెంత దీనికంటే ఏం చేయాలి? మనల్ని రోడ్డు మీదకి లాగాడు, కేసులు పెట్టాడు, ఎఫ్ఐఆర్లు వేసాడు, ఇంట్లో వాళ్ళందరినీ రోడ్డు మీద గీడ్చాడు. నేనైతే ఒంగోబెట్టి తన్నేస్తాను చెప్తున్నాను. నేను ఒక్కొక్కరికి ఒకటే చెప్తుంది ఏంటంటే, నిజంగా మొగతనంతో రాజకీయం చేయాలబ్బా. ఉంటే ఉండాలి, పోతే పోవాలి. ఇవన్నీ ఉంటాయి, పోతాయి. నాకు సీట్ ఇవ్వలేదు అలాగని చెప్పి పార్టీ మారిపోతానా? మారలేను. ఎందుకంటే పుట్టుకతో నా పార్టీ ఇది. అలా నాన్న చెప్పినట్టే నేను చెప్తాను, చచ్చి వరకు ఇదే నా పార్టీ అని. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, నాకు తెలుస్తున్నాయి ఎవడెవడు మాట్లాడుతున్నాడు, ఎవడెవడు మాట్లాడలేదు, ఎవడెవడు లాలూచి పడుతున్నాడు, ఎవడెవడు ఏం చేస్తున్నాడని. నేను ఒకటే చెప్తున్నాను, ఆ ఊరు పోయినా పర్లేదు, ఆ పంచాయతీ పోయినా పర్లేదు, వెన్నుపోటు పొడిసేవాడిని మాత్రం పేగులు తీసి రోడ్డు మీద పెట్టేస్తాం. మళ్ళీ చెప్తున్నాను, నాకు అది రక్త సంబంధమైనా పర్లేదు, ఏదైనా పర్లేదు, వెన్నుపోటు పొడిస్తే జీవితంలో క్షమించేదే లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, రాజకీయం పోతే పోతుంది, ఒకసారి ఓడిపోతే పోతాం. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను 6 ఏళ్ళ నుంచి చెప్తున్నాను, ఎవడు నమ్మట్లేదు. ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, పంచాయతీ ఎలక్షన్స్ వచ్చేస్తేనే బాగోదేమో మాట్లాడేద్దాం. నాకు అర్థం కావట్లేదు, ఏంటా రాజకీయం అసలు? చీర కట్టుకుని ఇంట్లో కూర్చోకుండా వచ్చి. నేను ఒకటే చెప్తుంది ఏంటంటే, ఆ రోజు ఓడిపోవడం సహజం కదా. నాయకుడు అనేది ఒకసారి ఓడిపోతాడు, ఒకసారి గెలుస్తాడు. కానీ ఆత్మాభిమానం తాకట్టు పెట్టుకున్నప్పుడు నీ ఇంట్రోస్పెక్షన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే నిన్ను ఒకసారి రూము అది లాకేసేసుకొని బెడ్ మీద కూర్చొని కళ్ళు మూసుకొని, నేను ఏం చేస్తున్నాను రా, దరిద్రం పని చేస్తున్నానా, మంచి పని చేస్తున్నానా అని నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాలి అంటారు పెద్దలు. ఈ నాయకుడు చదువుకున్నవాడు, అలాగే కొంత సంస్కారవంతమైనటువంటి కుటుంబంలో పెరిగినవాడు, అలాగే కమిటెడ్గా రాజకీయాన్ని నడిపిన అయ్యన్న పాత్రుడి కుమారుడు. ఎక్కడో ఏదో మారుమూల ఒక రౌడీనో లేదా ఒక రౌడీ కుటుంబంలో పెరిగినవాడు అయితే ఇవాళ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఇవాళ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి చెబుతున్నది ఏంటి? సంయమనం, సహనం, అలాగే అభివృద్ధి వైపు మనం అడుగు వేయాలి, కక్షతో కూడింది కాదు అని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి చెప్పాడు, పార్టీ నాయకుడిగా చెప్పాడు, అలాగే తోటి సామాజిక సభ్యుడిగా చెప్పాడు. ఇవాళ చింతకాయల అయ్యన్న పాత్రుడికి లేనటువంటి కోపం కుమారుడికి ఇంత ఎందుకు వస్తోంది? అసలు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా వైసీపీ నాయకులను అటాక్ చేయవలసినటువంటిది, ప్రధాన నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని వదిలేయకుండా వెంటాడవలసింది ఎవరు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు, అలాగే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు, అలాగే తల్లిని అవమానించినా సరే సహనంతో వ్యవహరించే చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకోవాలని సహనంతో ఉన్నటువంటి లోకేష్ ఇంతకంటే దారుణంగా మాట్లాడినా తప్పు లేదు అన్నటువంటి సమర్థన వస్తుంది. కారణం
తన తల్లిని అవమానించిన వాడిని కేవలం ఒక రాజకీయమైనటువంటి నిబద్ధతతోటి, అలాగే చట్టబద్ధమైనటువంటి సహనంతో ఉండవలసినటువంటి అవసరంతో వాళ్ళే తగ్గి వాళ్ళే పరిపాలనలో ప్రయారిటీస్ ఇచ్చుకొని వ్యక్తిగతమైనటువంటి విద్వేషాలను పక్కన పెడితే, మిస్టర్ చింతకాయల విజయ్, హౌ డేర్ యూ టు కామెంట్ సచ్ ఏ వే? మీరు చేసినటువంటి కామెంట్లో చీర కట్టుకొని ఇంట్లో కూర్చోవాలా? వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? ఆర్ యు ఎడ్యుకేటెడ్? కనీసం ఇంగితం ఉందా మీకు? చీర కట్టుకొని ఇంట్లో కూర్చున్న వాళ్ళు మీకు పనికి మాలిన వాళ్ళలాగా కనిపిస్తున్నారా? మీకుండాలి సిగ్గు ఒక మహిళను ఇక్కడ అవమానిస్తున్నందుకు. మీకుండాలి సిగ్గు, కనీసం బాధ్యతతో కూడినటువంటి ఆలోచన తీరు మీకుండాలి. ఎందుకో తెలుసా? ఈ రాష్ట్రంలో మహిళలు నడుం కట్టి ముందుకొస్తే మగాడు మగాడు అని మాట్లాడుతున్నారే, ఏంటా మగతనం? అసలు రాజకీయంలో, పాలనలో ఏంటి మగతనం? మగతనానికి ఉన్నటువంటి అర్థం ఏంటి? సంబంధం ఏంటి? మహానుభావ, ఏ యూనివర్సిటీలో మీకు ఈ పాఠాలు నేర్పారు? ఇప్పటికీ మీకు ఎలివేట్ అవ్వటల్లా మీ బుర్ర కనీసం మాత్రం వికసించినటువంటి పరిస్థితుల్లో, సంకుచితమైనటువంటి ఆలోచనలో మీలాంటి వాళ్ళు యువకులు రాజకీయాల్లోకి వస్తే వచ్చేటటువంటి ప్రమాదం ఏంటో నాకు మరింత హెచ్చరికగా కనిపిస్తున్నట్టుగా ఉన్నది మీరు చెప్తున్నది. చీర కట్టుకొని ఇంట్లో కూర్చోవాలా? మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి మహిళలు, నీకు జన్మనిచ్చినటువంటి తల్లి, నీ తల్లిని కూడా అవమానిస్తున్నావు మిస్టర్ విజయ్. ఆలోచన రావటం లేదా ఎవరి గురించి ఎలా మాట్లాడుతున్నామని? రాజకీయ సభ అయితే కొంతమంది జనం అలా పోగైతే ఒళ్ళు తెలీదా? ఏం మాట్లాడుతున్నామో అర్థం కాదా? అలాగే మగతనం ఉన్నవాడే రాజకీయ నాయకుడు అట. వాడేవాడు మగతనం ఉన్నవాడేంటి? దాని అర్థం ఏంటి? ఒకసారి చెప్తే పోని మాలంటాలు తెలుసుకుంటారు. ఒకసారి వివరిస్తే చీర కట్టుకొని ఇంట్లో కూర్చున్నటువంటి మహిళకు ఏమాత్రం గౌరవం ఉండదు అన్నటువంటి విషయం మీ దగ్గర మేము నేర్చుకోవాల్సిన దుర్గతి పట్టిందా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు చింతకాయల విజయ్ ఇస్తున్నటువంటి సందేశం ఏంటి? ఆయన పక్కనే పాపం ఒక మహిళ నిలబడి ఉంది. నేను ఘాటుగా మాట్లాడుతున్నానని అనుకోవద్దు, కానీ అర్థవంతంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నా. ఆ మహిళ నేనైతే వెంటనే చెప్పుతో కొట్టుండేవాడిని. మహిళలను అవమానించటం అనేది వైసీపీ వాళ్ళకే ఏదో పేటెంట్ హక్కు అన్నటువంటి వాదించినటువంటి రాజకీయం చూసాం. మరి ఇవాళ మీకు వాళ్ళకి ఉన్నటువంటి తేడా ఏంటి? పక్కనే ఒక మహిళను పెట్టుకొని ఇంట్లో కూర్చోవాలా చీర కట్టుకొని? ఇంట్లో చీర కట్టుకొని కూర్చుంటే మీకు అంత తక్కువ? ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? ఏం చెప్తే ఎలా చెప్తే మీకు అర్థమవుతుంది? పైగా పేగులు తీసేస్తాడట. ఎవరైనా ఏమన్నా నరసింహావతారంతో వచ్చినటువంటి మహానుభావుడా? ఎక్కడో దేవుడా? హూ ఆర్ యూ టు టాక్ లైక్ దట్? ఏముంది మీకు హక్కు? పైగా గ్రామాల్లో మీరు తీసుకొచ్చేది విద్వేషమా? ఇప్పటికీ గ్రామాల్లో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఎన్నికలప్పుడే రాజకీయం, ఎన్నికల తర్వాత మనందరం ఒకే గ్రామం. అసలు వైసీపీ నాయకుడి మీద దాడి చేయాల్సింది పోయి వైసీపీ నాయకుడిని మీరు జైల్లో పెట్టలేక చేతులు ముడుచుకొని కూర్చున్నటువంటి పరిస్థితుల్లో మీరు మగాళ్ళు, మీరు ధీరులు, సూరులు అని మీరు చెప్పుకుంటే అత్యంత అసహ్యకరమైనటువంటి రెండు పదాలు. ఒకటి మగతనం, పరమ నీచమైనటువంటి భాష పదం అది. ఇక్కడ మగతనానికి సంబంధం ఏంటి? మీరు పిల్లల కంటే మీరు పిల్లలు కనకపోయినా సరే మగాడేనే అంటారు, హిజ్రా అని అనరు. చదువుకున్న వాళ్ళకు కూడా ఇవాళ మాలాంటి వాళ్ళు తెలియజెప్పాల్సి వస్తుంది. అలాగే సిగ్గు లజ్జ ఉంటే ఆ పార్టీ వాళ్ళతో మాట్లాడారట. రాజకీయం అనేది ఆ పార్టీ ప్రధానమైనటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కొంతమంది మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు దాడి చేస్తేనో లేకపోతే ఇంకేదైనా మీ మీద ఇబ్బందులు పెట్టారన్నది నిర్వివాదాంశం. ఎస్, చాలా ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని. కానీ బూతుకు బూతు సమాధానం కాదు కదా మిస్టర్.
మీ నాన్నగారు అప్పుడప్పుడు నోరు జారి మాట్లాడినా పెద్దరికం కొద్దీ సమాజం క్షమించింది, వదిలేసింది, సహించింది. బట్ మీరు చెప్తున్నది ఏంటి? పేగులు తీస్తారు. అంటే వైసీపీ వాళ్ళతో మాట్లాడితే పేగులు తీసేస్తారు మీరు. అసలు రాజకీయాల్లో తప్పులే జరగవు. పైగా స్థానిక ప్రజాప్రతినిధుల మీద మీకు కోపం ఉంటే వాళ్ళని మీరు వాళ్ళ పాలసీ మీద ఇంకా వివరంగా ప్రజలకు చేరవేసేటటువంటి ప్రయత్నం చేయండి. వాళ్ళలో మార్పు తీసుకొచ్చేటటువంటి అర్థవంతమైనటువంటి విషయాలు చెప్పండి. అలాగే వాళ్ళు దోషులుగా ఇంకా మిగిలినటువంటి పరిస్థితుల్లో వాళ్ళని నేరస్తులుగా మార్చకండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వదిలేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకో తెలుసా? కక్షతో కూడింది కాదు మనకిప్పుడు కావాల్సింది. అలాగే చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకోవడంలో ఆలస్యం కావచ్చు, కానీ అభివృద్ధి మనది మొట్టమొదటి మంత్రమని ఆయన చెప్పాడు. కాబట్టి ఇవాళ అధికారంలోకి ఎలా వచ్చారు? మహిళలు మీతో తోడుగా నిలబడబట్టి, మహిళలు నడుం బిగించబట్టి, మీలాంటి మగతనం ఉన్నటువంటి మగధీరులున్నారే వీళ్ళు, మీ భాషలో చెప్తున్నా, మీలాంటి వాళ్ళు దాక్కుంటే, భయపడితే, ఎక్కడో దాక్కుని వ్యాఖ్యలు చేసుకుంటా కూర్చుంటే మహిళలే ముందుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ మీరు కూర్చున్నటువంటి చట్టసభల్లో మీకు వచ్చినటువంటి స్థానం, ఇంట్లో చీరలు కట్టుకున్నటువంటి మహిళలు వేసిన ఓటే మిస్టర్ విజయ్. మరొక్కసారి ఆ పార్టీ పరువు తీయద్దు, మీ కుటుంబ పరువును మరింత తీయద్దు. మీ నాన్నగారు పెంచుకున్నటువంటి మచ్చలేని రాజకీయానికి మీరు అనవసరమైనటువంటి మచ్చలు తీసుకురావద్దు. చేస్తే మంచి చేయండి, తెలుసుంటే మాట్లాడండి, తెలుసుకోవడానికి ప్రయత్నించండి. బట్ మహిళలను అవమానించేటటువంటి వైసీపీ సాంప్రదాయం అని పదే పదే మాట్లాడినటువంటి వాళ్ళు మళ్ళీ మీరు కూడా మహిళలను అవమానిస్తూ, అలాగే ఒక నీచమైనటువంటి సంస్కృతిని, పేగులు తీసేటటువంటి సంస్కృతి మీకు ఎవడు నేర్పాడు? అంటే విభేదిస్తే పేగులు తీసేస్తారా? అసలు రాజకీయమైనటువంటి విభేదాలు ఉండవా? చట్టబద్ధంగా అనేకమైన 43,000 కోట్లు దోచేశావని మాజీ ముఖ్యమంత్రి మీద కేసులున్నా సరే ఓట్లేశారు. వాళ్ళకి 40% ఓటు పర్సెంట్ ఉంది ఇప్పటికీ. కేవలం అతి తక్కువ పర్సెంటేజ్తో గెలిచినటువంటి 162 సీట్లు ఉన్నాయి కదా, దాన్ని కాపాడుకోకపోతే ప్రమాదం మీ పార్టీకో మరొకరికో కాదు, ప్రజలకి. ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి, మీ మీద ఎక్స్పెక్టేషన్స్తో పెట్టుకున్నారు కాబట్టి, మీరు మళ్ళీ వాళ్ళలానే ప్రవర్తిస్తే మీ అడ్రస్ గల్లంత అవుతుందేమో అన్నటువంటి ప్రమాదం మీలాంటి వల్ల తీసుకొస్తే, నమ్మినటువంటి జనం నమ్మకం గాల్లో కలిసిపోతే అమరావతి మళ్ళీ శిథిలమైపోతుంది, పోలవరం మళ్ళీ కూలిపోతుంది, అభివృద్ధి అనేది అడ్రస్ లేకుండా మళ్ళీ వెనక్కి తిరిగి రాకుండా వెళ్ళిపోతుంది. ఇది ఆలోచించండి. అంతేగాని ఏం మాట్లాడుతున్నారు? అసలు గ్రామాల్లో మనకెందుకు ఈ కక్ష? అన్టచబుల్సా అవతల పార్టీ వాళ్ళు? కోర్స్ ప్రధానమైన నాయకులు ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు, ఓటర్స్ అందరూ కాదు కదా, ఆ పార్టీ సభ్యులందరూ కాదు కదా, ఎందుకు అంత కక్ష మనకి? నేర్చుకోండి విజయ్, నేర్చుకోండి, లేకపోతే నేర్పాల్సి వస్తుంది. నో డౌట్ అబౌట్ దట్. మీరు ఉంటే ఎంత, లేకపోతే ఎంత రాజకీయాల్లో? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీరు లేకపోతే ఈ దేశానికో ఈ రాష్ట్రానికో నష్టమా? లేదే. కానీ మీ వ్యాఖ్యలు నష్టపరుస్తాయి, అది గుర్తుంచుకోండి. విద్యావంతులై సంస్కారవంతమైనటువంటి కుటుంబంలో పుట్టి పెరిగి మనం ఒళ్ళు మరిచి మాట్లాడడం అనేది సభ్యత కాదు, కాబోదు. నేర్చుకోవాల్సింది చాలా ఉంది. తొందరపడి మాట్లాడకండి, కొంచెం అర్థవంతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టండి.